హలో, వెల్కమ్ టు చందూస్ చాప్టర్స్. ఈరోజు మనం పేరెంటల్ లీవ్ గురించి మాట్లాడుకోబోతున్నాము. స్వీడన్లో పేరెంటల్ లీవ్ అనేది చాలా చాలా లగ్జరీ థింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ 480 days వస్తుంది ఇద్దరు పేరెంట్స్కి కలిపి. ఈ 480 daysలో మనకి మ్యాక్సిమం పే అవుట్ డేస్ అని, తర్వాత మినిమం పే అవుట్ డేస్ అని ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయన్నమాట. మేము రీసెంట్గానే పేరెంటల్ లీవ్ తీసుకున్నాం. నేను కానీ మా హస్బెండ్ కానీ ఈ ఇయర్లో 6 months తీసుకున్నాడు అనమాట. సో మాకు అర్థమైన విషయాలు, మాకు తెలిసిన విషయాలన్నీ నేను మీకు ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. If you are living in Sweden with the right status or if you are working in Sweden, అప్పుడు మీరు స్వీడిష్ ఇన్సూరెన్స్ ఏజెన్సీ ద్వారా కవర్ అవుతారనమాట మోస్ట్ ఆఫ్ ద బెనిఫిట్స్కి. అందులో వన్ ఆఫ్ ద బెనిఫిట్ ఈజ్ పేరెంటల్ లీవ్. సో వన్స్ మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక మీరు వెళ్ళే మిడ్వైఫ్ క్లినిక్ కానీ లేకపోతే మీరు ఎక్కడైతే చూపించుకుంటున్నారో అక్కడ మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారనమాట, ఆర్ కైండ్ ఆఫ్ ఎ ఫామ్. సో దీన్ని తీసుకెళ్ళి మీరు ఫోర్షాకరింగ్స్ కాసన్లో ఈ పేరెంటల్ అలవెన్స్కి రిజిస్టర్ చేసుకోవాలి. దట్స్ ద ఫస్ట్ స్టెప్. సో ఆ తర్వాత మీకు బేబీ పుట్టిన day 1 నుంచి మీకు ఈ డేస్ అన్ని మీరు యూజ్ చేసుకునేటట్టు ఉంటుందన్నమాట. ఈ పేరెంటల్ అలవెన్స్ 480 days కాకుండా ఇంకొక 10 days హస్బెండ్కి వస్తాయన్నమాట. బేబీ వచ్చిన వెంటనే ఆ ఫస్ట్ 10 days వస్తుంది. సో ఆ 10 days 6 months లోపల మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఎయిదర్ ఫుల్ డేస్ గానా లేకపోతే 50% ఈరోజు రేపు 50%, అలా మీరు ఈ 10 daysని ఎలా కావాలన్నా స్ప్లిట్ చేసుకొని 6 months లోపల తీసేసుకోవాలి. వెన్ ఇట్ కమ్స్ టు దిస్ 480 days, ఇప్పుడు నేను మీకు ఒక చార్ట్ చూపిస్తాను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. నేను అర్థం చేసుకోవడానికి కూడా చాలా టైం పట్టింది. సో ఈ చార్ట్లో ఏంట్రా అంటే మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను నేను. ఈ 480 daysని పార్ట్నర్స్కి ఇద్దరికి హాఫ్ కింద స్ప్లిట్ చేస్తారు. అంటే 240 days వైఫ్కి, 240 days హస్బెండ్కి వస్తుంది. అవుట్ ఆఫ్ 480 days ఇన్ టోటల్ మనకి 390 days మాత్రమే మ్యాక్సిమం పే అవుట్ డేస్. మిగిలిన 90 days కూడాను మినిమం పే మాత్రమే వస్తుంది. ఫస్ట్ 180 days ఖచ్చితంగా మ్యాక్సిమం పే అవుటే తీసుకోవాలి, మినిమం పే డేస్ తీసుకోలేము. కానీ ఈ మ్యాక్సిమం పే డేస్ అంటే 195 ఈచ్ పేరెంట్కి వచ్చే డేస్ని ఒకరికొకరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లైక్ నాకు వచ్చే 195 days నేను మా హస్బెండ్కి ఇచ్చేయచ్చు, ఆర్ తనకు వచ్చే డేస్ నాకు ఇచ్చేయచ్చు. విచ్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను వర్క్ చేయట్లేదు అనుకోండి, నేను మాత్రమే పిల్లని ఆర్ పిల్లాన్ని కంప్లీట్గా చూసుకుంటున్నానంటే నాకు తన లీవ్స్ అన్నీ కూడా నాకు ఇచ్చేసి నేను కంప్లీట్లీ బేబీ కేర్లో ఉండొచ్చు. అదే మినిమం పెయిడ్ డేస్లో ఉండే 90 days మాత్రం ఎవ్వరికి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఉండదు. నాకు అలకేట్ అయిన 45 days నేను మాత్రమే యూజ్ చేసుకోవాలి, అండ్ నా పార్ట్నర్కి అలకేట్ అయిన 45 days తను మాత్రమే యూజ్ చేసుకోవాలి. మాక్సిమం పెయిడ్ డేస్ కి అసలు ఎంత కాంపెన్సేషన్ వస్తుంది? మంత్లీ మీ ఇన్కమ్ ఎంతైతే ఉంటుందో అందులో 80% వీళ్ళు కాంపెన్సేషన్ గా ఇస్తారనమాట. కానీ మాక్సిమం లిమిట్ ఏంట్రా అంటే పర్ డేకి 1218 SCK మించి ఇవ్వరు. విచ్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీ శాలరీ 36,540 కంటే అబవ్ ఉంటే మీకు పర్ డేకి 1218, దానికి మించి రాదు. దట్స్ ద లిమిట్. మినిమం పెయిడ్ డేస్ మీరు ఎప్పుడు తీసుకున్నా పర్ డేకి 180 SCK మాత్రమే వస్తుంది. మాక్సిమం పెయిడ్ డేస్ కి ఇంకొక లిమిటేషన్ కూడా ఉంది. అది ఏంట్రా అంటే యూ షుడ్ హ్యావ్ వర్క్డ్ అట్లీస్ట్ 240 days ఇన్ ఆర్డర్ టు అవైల్ దిస్ 80% ఆఫ్ ది కాంపెన్సేషన్. విచ్ మీన్స్ అట్లీస్ట్ అంటే మీరు 8 to 9 months అన్నా బేబీ వచ్చేకి ముందు, పేరెంటల్ అప్లై చేసేకి ముందు వర్క్ చేసి ఉండాలి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు జస్ట్ 2 months అయింది వర్క్ స్టార్ట్ చేసి, బేబీ పుట్టేసింది అనుకోండి, పేరెంటల్కి వెళ్ళాలి అంటే మీకు 80% ఆఫ్ యువర్ ఇన్కమ్ రాదు. మీకు ఎంత వస్తుందంటే పర్ డేకి 250 SCK మాత్రమే వస్తుంది. బెస్ట్ సొల్యూషన్ ఏంట్రా అంటే అలా కొత్తగా వర్క్ స్టార్ట్ చేసి ఉండే వాళ్ళు జస్ట్ పేరెంటల్ లీవ్ అవసరమైనన్ని రోజులు, లైక్ 2 months 3 months, ఎస్పెషలీ మదర్ కొత్తగా వర్క్ స్టార్ట్ చేసి అప్పుడే బేబీ వచ్చిందంటే మాత్రము 2 months 3 months తీసేసుకొని వర్క్ రెజ్యూమ్ చేసుకొని మళ్ళీ ఆఫ్టర్ ఒక 6 months పెట్టుకున్నారంటే మీకు 80% వస్తుంది కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ యూ గెటింగ్ 250 SCK పర్ డే, 80% ఆఫ్ యువర్ ఇన్కమ్ వచ్చిందంటే బెటర్. కాబట్టి ప్లాన్ ఇట్ అకార్డింగ్లీ.
సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంట్రా అంటే బై వెన్ యూ హ్యావ్ టు యూజ్ దిస్ parental allowance. బేబీకి 4 years వచ్చేలోపే మీరు ఈ ప్యారెంటల్ లీవ్ని ఆల్మోస్ట్ మ్యాక్సిమం డేస్ని యూజ్ చేసేసుకుంటే మచ్ బెటర్. ఎందుకంటే 4 years తర్వాత ఓన్లీ 96 డేస్ మాత్రమే క్యారీ ఫార్వర్డ్ అవుతాయి అన్నమాట. సో ఈ 96 డేస్ని బేబీ 12 years వచ్చేలోపు ఎప్పుడైనా వాడుకోవచ్చు. బట్ మిగిలిన డేస్ మాత్రము బిఫోర్ he or she turns 4 you have to use it or else it will elapse. మినిమం పెయిడ్ డేస్ని వైజ్గా ఎలా యూజ్ చేసుకోవాలంటే, ఎందుకంటే మనకి చాలా తక్కువ పే వస్తుంది, పర్ డేకి 180 SCK వస్తుంది, విచ్ ఈస్ నథింగ్. సో ఇట్స్ బెటర్ టు యూజ్ దెమ్ వైల్ యు ఆర్ యాక్చువల్లీ వర్కింగ్. మీరు వర్క్ చేస్తూ ఉంటారు, అపార్ట్ ఫ్రమ్ దట్ సాటర్డేస్ అండ్ సండేస్కి ఈ మినిమం పెయిడ్ డేస్ని అలవెన్స్ కింద తీసుకున్నామంటే మీకు వచ్చే శాలరీతో పాటు ఇది ఎక్స్ట్రా అమౌంట్ యాడ్ అవుతుంది అనమాట. అప్పుడు మీరు హ్యాపీగా ఇంకొంచెం లైక్ చూడడానికి కొంచెం బల్క్ అమౌంట్ లాగా అనిపిస్తుంది, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ దోస్ మినిమం పెయిడ్ డేస్ అట్ సమ్వేర్ వెన్ దే ఆర్ యంగర్. ఇప్పుడు మీకు నేను షేర్ చేసిందంతా ఐడియల్ సినారియో. అలా కాకుండా మాకు ఇండియా నుంచి కానీ లేకపోతే మా పేరెంట్స్ ఎవరు లేదు చూసుకోవడానికి, డెఫినెట్లీ బోత్ పేరెంట్స్ నీడ్ టు బీ ఆన్ పేరెంటల్ అంటే డబుల్ డేస్ అంటారనమాట వాటిల్ని. సో ఇద్దరు ఒకేసారి పేరెంటల్ లీవ్కి అప్లై చేయొచ్చు. అది 60 days మాత్రమే ఇద్దరు కలిసి ఒకేసారి పేరెంటల్ లీవ్లో ఉండగలుగుతారు. మోర్ డీటెయిల్స్ కోసం మీరు ఫోర్షాక్ రింగ్స్కి కాల్ చేశారంటే వాళ్ళు కంప్లీట్గా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వెన్ ఇట్ కమ్స్ టు ట్విన్స్, ట్రిప్లెట్స్ అంటే ఒక్క బేబీ కాకుండా ఒకేసారి ట్విన్స్ కానీ ట్రిప్లెట్స్ కానీ ఇలా ఉన్నప్పుడు మేం చదివిన దాని ప్రకారం ఏం తెలుసుకున్నామంటే యూ విల్ గెట్ అడిషనల్ 180 days పర్ చైల్డ్. అంటే ట్విన్స్ ఉన్నారనుకోండి, ఈ 480 days కాకుండా 180 ఎక్స్ట్రాగా వస్తుందంట. ఆ 180లో 90 మ్యాక్సిమం పెయిడ్ డేస్, 90 మినిమం పెయిడ్ డేస్. సో దీని గురించి కూడా మీరు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫోర్షాక్ రింగ్స్ కాసన్కి కాల్ చేసి కనుక్కోవచ్చు. 2014 కానీ 2015 కానీ లేకపోతే దానికన్నా ముందు పుట్టిన పిల్లలకి డిఫరెంట్ రూల్స్ ఉన్నాయి. సో దాని గురించి కూడా మీరు లైక్ లేటెస్ట్గా ఎవరైనా స్వీడన్కి మూవ్ అవుతున్నారు బట్ మీ కిడ్స్ కొంచెం పెద్దవాళ్ళు, వాళ్ళకి ఎంత బెనిఫిట్ వస్తుంది అని తెలుసుకోవడానికి మాత్రం మీరు మళ్ళీ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయాలి. లేకపోతే వాళ్ళకి కాల్ చేసినా మీకు డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు ఎంత అలవెన్స్ వస్తుంది, ఎన్ని డేస్ వస్తాయి, ఎన్ని డేస్ లోపల యూజ్ చేసుకోవాలి, ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇప్పుడు నేను మీకు పేరెంటల్ అలవెన్స్ని ఎలా అప్లై చేసుకోవాలో కూడా చూపిస్తాను బ్యాంక్ ఐడితో లాగిన్ చేసుకొని. సో తర్వాత ఎన్ని డేస్ బ్యాలెన్స్ ఉన్నాయో కూడా మీరు అక్కడే చెక్ చేసుకోవచ్చు. ఎంత పే వస్తుంది, మినిమం పే డేస్ ఏంటి, మాక్సిమం పే డేస్ ఏంటి, అవన్నీ కూడా మీకు వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అనమాట. నేను మీకు అది ఇప్పుడు ఎలాగో చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోర్షాక్ రింగ్స్ కాసన్ వెబ్సైట్కి వెళ్ళారంటే అప్లై ఫర్ పేరెంటల్ లీవ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు మీ బ్యాంక్ ఐడితో లాగిన్ అయ్యారంటే వన్స్ మీ చైల్డ్ బర్త్ని గన రిజిస్టర్ చేసేస్తే ఆ చైల్డ్కి మీకు ఎన్ని డేస్ బ్యాలెన్స్ ఉన్నాయో చూపిస్తుంది అనమాట. అందులో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పెయిడ్ డేస్ ఎన్ని ఉన్నాయి, మినిమం నెంబర్ ఆఫ్ పెయిడ్ డేస్ ఎన్ని ఉన్నాయో చూపిస్తుంది. సో ఎంతమంది కిడ్స్ ఉంటారో వాళ్ళందరి రిలేటెడ్ లీవ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. మీరు అప్లై బటన్ నొక్కారంటే మీరు ఏ డేట్లో అలవెన్స్ తీసుకోవాలనుకుంటున్నారో మెన్షన్ చేశాక రీజన్ స్పెసిఫై చేయాలన్నమాట. అది చేశాక మీరు 100% తీసుకుంటున్నారా లేకపోతే 25%, 50% అని చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నేను 50% అంటే హాఫ్ ఎ డే వర్క్ చేస్తాను, హాఫ్ ఎ డే పాపను చూసుకుంటాను, బాబుని చూసుకుంటాను అనేసి 50% ఆఫ్ ది అలవెన్స్ మాత్రం మీరు తీసుకోవచ్చు. 50% మీకు శాలరీలో వస్తుంది అనమాట. సో ఇలా మీరు ఫ్లెక్సిబుల్గా చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ. సో వన్స్ మీరు కంటిన్యూ కొట్టేశారంటే సబ్మిట్ అయిపోతుంది. మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఈ Q&As లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. లేదంటే ఫోర్షాక్ రింగ్స్ కాసన్కి కాల్ చేస్తే కూడా వాళ్ళు మీకు క్లియర్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇదన్నమాట ఇవాల్టి వీడియో. ఈ ఇన్ఫర్మేషన్, టిప్స్ అండ్ ఈ వీడియో అయితే డెఫినెట్లీ మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసేయండి. అలాగే మర్చిపోకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్.